హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అనేది ఉంది. ఇది ఒక రకంగా పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అనేది చెప్పాలి. అయితే ఇక్కడ ఈ పిచ్ మీద ఎక్కువగా మ్యాచ్లు అనేది జరగలేదన్నమాట. అందుకని కొంత పిచ్ రిపోర్ట్ అనేది అంచనా వేయలేకపోతున్నారు చాలా మంది. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ 11 మనం ఒకసారి చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ ది ట్రావిస్ హెడ్ ఉంటాడు, అభిషేక్ శర్మ ఉంటాడు, అందులో డౌట్ లేదు. చాలా మంది పక్కన పెడతారు, పర్ఫార్మెన్స్ లేదు కదా వేరే, సో ఓపెనర్ ని ట్రై చేస్తారు అని అనుకుంటున్నారు కానీ బట్ అలా ఏమి ఉండదు. ఎందుకంటే అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయగలుగుతారు కాబట్టి ఇద్దరు కూడా ఉంటారు. సో యాడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్. ఇక్కడే కొంచెం డౌట్ ఉంది నాకు. అబ్దుల్ సమాద్ బదులు ఏమన్నా రాహుల్ త్రిపాఠిని ఏమన్నా చేస్తారా? ఎందుకంటే చాలా తక్కువ మ్యాచ్లు ఆడిపించారు. అంతకుముందు మనోడు చాలా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమన్నా కొంచెం ప్రయోగం చేస్తారా అనిపిస్తుంది. ఎందుకంటే స్లో ట్రాక్ అప్పుడు వికెట్ కాపాడుకుంటూ హిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏమన్నా అది చేస్తారా అని ఉంది. బట్ అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. తర్వాత నితేష్ రెడ్డి ఉంటాడా, మయాంక్ అగర్వాల్ ఉంటాడా? మేబీ వీళ్ళిద్దరిలో ఒక్కరికే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత షాబాజ్ అహ్మద్ కూడా డౌటే. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ని ఏమన్నా తీసుకుంటారు. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ కొంచెం రన్స్ ప్రొడ్యూస్ చేసేస్తున్నాడు. అదే వాషింగ్టన్ సుందర్ ఉంటే మీకు ఎకానమీ అనేది ఇక్కడ తీసుకొస్తాడు. ఎకానమీ బౌలర్ కాబట్టి రన్స్ కంట్రోల్ చేస్తాడు. సో ఇదే ఉన్నద్గత ఎలాగో పేస్ బాగుంది కాబట్టి కంటిన్యూ చేసేస్తారు. ప్యాట్ కమిన్స్, అలాగే భువనేశ్వర్ కుమార్ కంపల్సరీ, అలాగే మయాంక్ మార్కండే. సో మయాంక్ మార్కండే ప్లేస్ లో అయినా వాషింగ్టన్ సుందర్ రావచ్చు, చెప్పలేం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. షాబాజ్ అహ్మద్ పెట్టుకోవాలి, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి షాబాజ్ అహ్మద్ ఉంచుకుంటే, వాషింగ్టన్ సుందర్ ని మయాంక్ అగర్వాల్ ప్లేస్ లో తెచ్చుకోవాలి. ఎందుకంటే బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాడు మనోడు కూడా. ఇంపాక్ట్ ప్లేయర్ కింద నటరాజన్ పెట్టుకుంటారు, అందులో డౌట్ లేదు. మేబీ ఏమన్నా పేస్ బాగా జనరేట్ అవుతుందంటే ఉమర్ మాలిక్ నేను తెచ్చుకోవచ్చు. ఇది ప్లేయింగ్ 11 చూసినట్లయితే. సో మీరు దాన్ని బట్టి పికప్ ప్లేయర్స్ అని పెట్టుకోండి. పికప్ ప్లేయర్స్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, మీ అందరికీ కూడా డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా చూడండి. మన పికప్ ప్లేయర్స్ అందరూ ఆల్మోస్ట్ 100+ పాయింట్స్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 60, 40, 32 మస్తు పాయింట్లు వస్తున్నాయి. సో పికప్ ప్లేయర్స్ ఎవరు అనేది డిస్క్రిప్షన్ లో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ పంజాబ్ చూసినట్లయితే మనకి శిఖర్ ధవన్, జానీ బ్రెస్టో, ప్రభ్ సిమ్రన్ సింగ్, ఇంకా శ్యామ్ కరణ్, జితేష్ శర్మ, సికందర్ రాజాని ఉంచుకుంటారా? ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగుంది, లాస్ట్ టైం బ్రహ్మాండంగా చేశాడు. అలాగే శశాంక్ సింగ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. శశాంక్ సింగ్ కూడా చాలా బాగా మీకు టచ్ లోకి వచ్చాడు. సో లివింగ్ స్టోన్ ని అంటే కొంచెం మనోడు ఇంజురీ కాబట్టి ఇంకా కొంచెం రెస్ట్ ఇస్తారా అనేది కూడా ఉంది ఇక్కడ. అందుకనే మీకు సికందర్ రాజా ఉంటాడు. హర్ప్రీత్ బ్రార్, రిషిద్ ధవన్, హర్షల్ పటేల్ బదులు రిషిద్ ధవన్ ఏమైనా ట్రై చేస్తారా? హర్షల్ పటేల్ మరి 40-50 రన్స్ ఇచ్చేస్తున్నాడు. మేబీ ఏమైనా రిషిద్ ధవన్ ట్రై చేస్తాడేమో చూద్దాం. సో లేదంటే హర్షల్ పటేల్ ని పెట్టుకుంటారు. ఎందుకంటే స్లో ట్రాక్ ఉంది, కొంచెం పేస్ కూడా జనరేట్ చేయొచ్చు కాబట్టి పిచ్ మీద హర్షల్ పటేల్ ని కంటిన్యూ చేయొచ్చు. తర్వాత కసిగో రబాడా, హర్షదీప్ సింగ్, ఇంకా అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్. ఇది ప్లేయింగ్ 11. అయితే ఇక్కడ పంజాబ్ కి వచ్చిన సమస్య ఏంటి అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ యంగ్స్టర్స్ మన బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు కాబట్టి సో మీకు వెళ్ళిపోయింది, చల్తాగా వెళ్ళిపోయింది. కానీ కొంచెం లేదంటే ఆ మ్యాచ్ కూడా బౌల్తా కొట్టేది, ఉల్టా అయ్యేది. సో కాబట్టి బౌలింగ్ అనేది చాలా వీక్ గా ఉంది. ఇక్కడ మనకి ఎస్ఆర్హెచ్ కంపేర్ చేసినట్లయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఈ పిచ్ మీద ఎస్పెషల్లీ ఈ కొత్త పిచ్ ఆడిన 1-2 మ్యాచ్లు తప్ప ఎక్కువ ఆడలేదు. సో పేస్ జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే బౌన్స్ ఉంటుంది, స్లో కట్టర్స్ వర్కౌట్ అవుతాయి, పేస్ వర్కౌట్ అవుతుంది. స్లో బ్యాటింగ్ ట్రాక్ అంటుంది. సో అంత ఈజీగా బ్యాట్ మీదకి బాల్ రాదు. సో కాబట్టి కొంచెం ఆచితూచి బ్యాటింగ్ అనేది చేయాలి. ఇక్కడ మనం డాట్ బాల్స్ వస్తున్నాయని కదా అని ప్రెషర్ వచ్చింది కదా హిట్టింగ్ పోతే క్యాచ్లు అయిపోతాయి. సో 200 మార్క్ కొట్టడం చాలా కష్టం. ఒకవేళ కొడితే ఖచ్చితంగా వాళ్ళకే విన్, అందులో డౌట్ లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 150+ అనేది మంచి స్కోరే అవుతుంది. ఇక్కడ 170, 180 అయితే
సో విన్నింగ్ టోటల్ అవుతుంది. టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటానికి చాలా మంది ఇష్టపడతారు, ఎందుకంటే చేజింగ్ చేయొచ్చు. తక్కువ కట్టడి చేశారు అనుకోండి, 140 150 వరకు లోపు అవగొట్టేశారు అనుకోండి, చేజింగ్ ఈజీ అవుతుంది. సో కాబట్టి టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగే తీసుకుంటారు, చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? విన్నింగ్ మీటర్ SRH కే ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ పర్ఫార్మెన్స్ బట్టి, వాళ్ళకున్న టీంని బట్టి, వాళ్ళకున్న పేసర్స్ బాగా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి సో ఎక్కువ చూపెడుతుంది. సో పేసర్స్ కి ఇక్కడ బాగుంది కాబట్టి SRH కే విన్నింగ్ మీటర్ 60% చూపెడుతుంటే పంజాబ్ కి 40% మాత్రమే చూపెడుతుంది. సో ఇక్కడ మనకి 60% SRH ఉంది కాబట్టి సో నా ప్రిడిక్షన్స్ ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియోలు చూసుకోండి, ఆల్మోస్ట్ అన్ని కూడా రైట్ అవుతున్నాయి, అందులో డౌటే లేదు. 70% ఉంది మనకి ప్రిడిక్షన్ మార్క్, 30% మాత్రమే ఫెయిల్ అయింది. సో ఇంకా పెరుగుతుంది, అది మెల్లమెల్లగా పెరుగుతుంది. సో ఈ మ్యాచ్ లో నాకు తెలిసి SRH గెలుస్తుందనే నేను ప్రిడిక్ట్ అనుకుంటున్నా. సో మరి మీకు ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.